హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభ సాయంత్రం. మీరు చూస్తున్నారు నంద్యాల న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మేడిశెట్టి. ఈరోజు ఆదివారం అంటేనే ఆట విడుపు. నంద్యాల పట్టణంలో ఆట విడుపు కావాలంటే కేవలం పట్టణవాసులకు అంటే టౌన్లో ఉండే వాళ్ళకు ఒకటి, అదే నంద్యాల మున్సిపల్ పార్క్, మన ట్రాఫిక్ పొల్యూషన్ పక్కన ఉండేది. ఇది ఒకటే ఉంది ఇక్కడ. ఇంకా చిన్న ఒకటి అక్కడక్కడ ఒకటి ఉన్నాయి. మన పద్మావతి నగర్లో ఒకటి ఉంది. కానీ ముఖ్యంగా అందరికీ అందుబాటులో పార్క్ ఇది ఒకటే. ఈ పార్క్లో కనీసం అవసరాలు అంటే ఇక్కడ చెట్లకు నీళ్లు పోసేది కానీ, గడ్డి మెయింటెనెన్స్ కానీ, ఇంకా పబ్లిక్ని కంట్రోల్ చేయడం అంటే కొందరు అల్లరిమూకలు క్రికెట్ ఆడడము, కేకలు వేయడము, స్మోకింగ్ చేయడము, ఇలాంటి వాళ్ళను కంట్రోల్ చేయడానికి ఒక మనిషి కూడా లేడు ఇక్కడ. వాచ్మెన్ లేకుండా ఇంత పెద్ద పార్కును నడిపిస్తున్న మున్సిపాలిటీ వారికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి మీకు చూపిస్తాను. ఎలా ఉందంటే చెత్త చెదారము, అసలు మెయింటెనెన్స్ అనేది లేదు. ఒక వాచ్మెన్ లేడు, ఎవరు లేకపోయేసరికి ఇక్కడ అడిగేవాడే లేడు. ఇది పరిస్థితి. భారత్ మాతాకి జై. ఉంది కానీ ఇక్కడ కూర్చోడానికి లేదు, ఆడుకోవడానికి, క్రికెట్ ఆడడానికి, ఫుట్బాల్ ఆడడానికి ఆ విధంగా ఉంది అని చెప్పింది. సైకిల్ దొక్కకుండా వచ్చి వాకర్స్ పిల్లలు డాష్ కొడుతున్నారు. మొన్న ఒక ముసలాయనకు సైకిల్ తల్లి కింద పడి పాపం చాలా ఇబ్బంది పడ్డారు. అసలు వాచ్మెన్ లేరు, పార్క్ లో మెయింటెనెన్స్ లేదు, అసలు ఏ విధంగా అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. పార్క్ అంటే గడ్డి గానీ చెట్లకు నీళ్లు పోయడం గానీ లేదు, చెట్టు ఎండిపోతుంది, గడ్డి ఎండిపోతుంది. చూడండి ఏం లేదు. ఈ పార్కు కానీ గ్రౌండ్ కాదు, క్రికెట్ గీక ఆడడానికే.